ఇప్పుడే తెలంగాణలో గృహజ్యోతి పథకానికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం. గృహజ్యోతి పథకానికి విద్యుత్ చట్ట ప్రకారమే రాయితీ. వ్యవసాయానికి జీరో బిల్లు జారీ విధానం లేదు. నియంత్రణ మండలి వివరణ. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లును విద్యుత్ చట్టం ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే ఆమోదించామని, విడిగా తామేమీ చెప్పలేదని చెప్పింది. గత కొన్నేళ్లుగా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తుంటే ఎలాంటి నిబంధనలు పెట్టని ఈఆర్సీ గృహజ్యోతి పథకానికి మాత్రం ప్రభుత్వం డిస్కంలకు ముందుగానే నిధులు ఇవ్వాలని చెప్పేసి ఉత్తర్వులు ఎలా ఇస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోందన్నమాట. ఈ వివరణ పత్రం జారీ చేస్తున్నట్లు తెలిపింది. విద్యుత్ చట్టంలోని 108 సెక్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి జీరో బిల్లు జారీకి ఆదేశాలు ఇస్తూ ఈఆర్సీకి ఉత్తర్వులు అయితే పంపిందని వివరించింది. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం ఎవరికి కరెంటు సరఫరా చేయమని ఆదేశాలు ఇస్తే ముందుగా రాయితీ నిధులు విడుదల చేయాలని ఉందని తెలిపింది. వ్యవసాయానికి ఉచిత కరెంటు, గృహజ్యోతి పథకం నిబంధనలు వేరువేరుగా ఉన్నాయని వివరించింది. వ్యవసాయానికి ఇచ్చే కరెంటు పథకంలో ఎలాంటి స్లాబులు కానీ 200 యూనిట్లని నెలకు వాడాలనే నిబంధన కానీ ఏమీ లేవని, గతంలో ఈఆర్సీ జారీ చేసిన టారిఫ్ ఆర్డర్లో వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకు బిల్లు జీరో అని కూడా ఉన్నందున విడిగా జీరో బిల్లు జారీ చేసే విధానం లేదని తెలిపింది. ఇళ్లకు వాడే కరెంటుకు స్లాబుల ప్రకారం ఛార్జీలు వేయాలని టారిఫ్ ఆర్డర్ అయితే ఉందని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ఇళ్లకు 101 యూనిట్లు, అదేవిధంగా క్షౌరాలు, ఇస్త్రీ దుకాణాలు, ధోబీ ఘాట్లకు నెలకు 250 వరకు యూనిట్ల వరకు కూడా కరెంటు వచ్చి సరఫరా చేస్తున్నామని, ఏళ్లుగా ఉన్నా కూడా వారికి కూడా జీరో బిల్లు జారీ విధానం లేదని ఈఆర్సీ వివరించింది. సో వారికి బిల్లులు జారీ చేస్తూ ప్రభుత్వం నుంచి డిస్కౌంట్ సొమ్ములు వసూలు చేస్తున్నాయని చెప్పేసి అందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అందువల్ల ప్రభుత్వ ఆదేశాలని అమలు చేస్తున్నాం అని చెప్పేసి ఈ కరెంట్ సరఫరా చేసే వాళ్ళు అయితే అంటున్నారన్నమాట. అంటే మొత్తంగా వీళ్ళు ఏమంటారంటే, మేము జీరో బిల్ ఇవ్వాలంటే ముందు మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వాన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.